కొంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా. యాక్షన్. ఎంట్రీ. ఆనంది ఎలా ఉంది? ఆనంది ఎలా ఉంది? తగ్గుతుంటే తెలియట్లా ఇవాళ రేపు అన్నట్టుందని. దగ్గుతుంటే తెలియట్లా ఇవాళ రేపే ఉన్నట్టుందని. నో అలా అనొద్దు డాక్టర్. నో డాక్టర్ అలా అనొద్దు. నా ఆనంది బతకాలి. నా ఆనంది బ్రతకాలి. నా ఆనంది బతకాలి. డాక్టర్ ఆయన అలాగే అంటారు. నాకు తెలుసు నేను బతకనని. ఆయన ఈ ఆనంది స్థానంలో ఇంకో బస్సుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి డాక్టర్. ఆయన ఈ ఆనంది స్థానంలో మరో బసంతిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. డాక్టర్ బసంతి ఈ ఆనంది మాటలేం పట్టించుకోకండి డాక్టర్. డాక్టర్ బసంతి ఆనంది మాటలేం పట్టించుకోకండి. మాట వరుసకి ఏదో బసంతి అన్నాను. మీ పేరు కూడా బసంతేనా డాక్టర్? అయితే మీరే ఆయన పెళ్లి చేసుకోండి డాక్టర్. పెళ్లి చేసుకోండి. అయితే మీరే ఆయన పెళ్లి చేసుకోండి డాక్టర్. నేనా? అవును. సిస్టర్ ఏంటమ్మా అలా కొట్టేశావు? సిస్టర్ అని పిలిచి కన్ను కొడతావా? కన్నొద్దుతుంటే డాక్టర్ చూపించడానికి వచ్చానమ్మా. ఓ సారీ. అటు వెళ్ళండి. డాక్టర్ నా ఆనంది మాటలేం పట్టించుకోకండి. తనని బతికించండి డాక్టర్. ఈడేంటి ఎవరినో బ్రతికించమని బ్రతిమలాడుతున్నాడు? బంధువా? నా భార్యని కాపాడండి. భార్య? నా భార్యను కాపాడి నన్ను నిండు ముత్తైదువుడుగా పోనివ్వండి డాక్టర్. ముత్తైదుడా? ఇదేదో సీరియల్ డైలాగ్. కానీ ఇక్కడ షూటింగ్ ఏం జరగట్లేదే. ఏంటి మతలబు? ఏమండి మీకంటే ముందు నన్ను పోనివ్వండి నిండు ముత్తైదుగా. పోవడానికి కూడా పోటీ పడుతున్నారంటే మీరు అమర ప్రేమికులు. అరుమరకలు లేని ప్రేమ డాక్టర్. అందుకే నా స్థానంలో మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాను. మీరు మరీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఓరి రాంబాబుగా సెకండ్ సెటప్ కే షాకే చేస్తుంటే మూడో పెళ్లి కూడా సిద్ధపడ్డావా? ఆనంది నువ్వుండగా నాకు మళ్ళీ పెళ్ళేంటి? నేను కొన్ని నిమిషాలు బతుకుతానని డాక్టర్ డెడ్ లైన్ పెట్టా. అయ్యయ్యో నేను కావాలని పెట్టలేదండి. మీకు వచ్చిన క్యాన్సర్ అలా డిసైడ్ చేసింది. అయ్యయ్యో నేను కావాలని పెట్టలేదండి. తనకు వచ్చిన క్యాన్సర్ అలా డిసైడ్ చేసింది. అందుకే ఈ నిమిషంలో మీ పెళ్లి చూడాలండి. అందుకే ఈ నిమిషంలోనే మీ పెళ్లి జరగడం నేను చూడాలి. ఏంటి ఆనంది హడావిడి? ఏంటి ఆనంది హడావుడి? డాక్టర్ ప్లీజ్ డాక్టర్ రండి డాక్టర్ ఈ తాళి కట్టండి. డాక్టర్ ప్లీజ్ రండి. మీరు ఈ తాళి కట్టండి. ఆనంది ఆలోచించుకో. ఆలోచించడానికి ఇంకేం లేదు. మీరు కట్టండి. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. థ్యాంక్స్. ఆగమనగానే ఆగారు. ఆగింది పెళ్లి కాదురా షూటింగ్. షూటింగా? ఎక్కడా? అక్కడ. కట్. థ్యాంక్స్ రా బాబు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. అదేంట్రా? లేకపోతే బ్రేక్ టైం దాటిపోతున్నా సింగిల్ షాట్ అని ఎపిసోడ్ ఎంత షార్ట్ పెట్టాడు డైరెక్టర్. ఆ సింగిల్ షాట్ ఎపిసోడ్ కమర్షియల్ బ్రేక్ లో అడ్డుపడ్డానని తినేసేలా చూశాడు డైరెక్టర్. రచన క్లీన్ చేసాయి. హాయ్ సార్. హలో. మిమ్మల్ని కాదు రేటింగ్ సార్ రాంబాబు గారిని. హలో సార్. ఏమా మీ ప్రొడక్షన్ లో లంచ్ తర్వాత లావుపాటి కిల్లి ఎవరా? చెప్పండి ఎవరు మీరు? మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్యాన్ కాదు, వెరీ బిగ్ ఫ్యాన్. సార్ మీరు తల్లా పెళ్ళామా సీరియల్లో తల్లికి సూపర్ కొడుకు సార్. పెళ్ళానికి బంపర్ మొగుడు సార్. మరి నెత్తి పెళ్లి కొడుకు సీరియల్లో అష్టభార్యలకు అద్దమూడు క్యారెక్టర్ అది నచ్చలేదా? ఈయనెవరు సార్? నా నిత్య విమర్శకుడు. సలహాదారుని కూడా. సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. దీని మీద ఇవ్వండి సార్. ఆటోగ్రాఫ్ అలా అరచేతి మీద తీసుకుంటే భోజనం చేసి చేయి కడగానే పోతుంది. చక్కగా ఓ పేపర్ ముక్క మీద తీసుకోమ్మాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూడా ఇవ్వండి సార్ ఆటోగ్రాఫ్. నేను యాక్టర్ని కాదు లాయర్ని. నాకు పేపర్ డొనేట్ చేసినప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. ఇంకా నయం బదులుగా కట్నం ఇచ్చి వైఫ్ నయ్యానన్నావు కాదు. అందుకు మా ఆయన ఒప్పుకోరు సార్. ఓ మీరు మ్యారీడ్ ఫ్యానా? రే ఇక చాలేరా మీరు వెళ్ళండి. సార్ ఒక్క ఫోటో సార్ ప్లీజ్. సార్ మాకు ఒక ఫోటో తీరా. సార్ ఒక్క నిమిషం సార్. ఈ తలపాగా కూడా పెట్టుకోండి సార్. అంటే డ్రెస్ ఫుల్ గా ఉంటే బాగుంటుందని. సార్ సార్ ఒక్క నిమిషం సార్. మీకు పెద్ద ఫ్యాన్ కదా ఒక్కసారి చెయ్యండి సార్. నవ్వండి సార్. రిజిస్టర్ పోస్ట్.
ఏంటి పోస్టులు డబ్బులు ఏమైనా వచ్చేసినా ఏంటి? డబ్బులు కాదు, నోటీసు. నోటీసా అంటే ఏంటి? ఇంట్లో ఎవరైనా చదువుకున్నాళ్ళుంటే పిలు. ఎల్లో నేను చదవనయ్యా 10వ తరగతి. 10 సార్లు ఇంకా పూర్తవలా. అందుకు కాదేటి మా నాయన ట్రైనింగ్ తీసుకోవడానికి ఇక్కడ పంపించినాడు మర్దల్. ఇదిగో మర్దలు గిడదలు అన్నావంటే చంపలు పగులు. ఇగో పోస్ట్ బాబాయ్ మా బావ అసలు నాకేటవుద్ది? నాకు లేట్ అవుతుంది. ఆ రాంబాబు ఎవరో పిలవండి, సంతకం పెట్టి నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటాను కదేటి? ఏయ్ అది మేము తీసుకోవచ్చో లేదో. అన్నయ్య అన్నయ్య ఏంటి లతిక? ఏదో కోర్టు నోటీస్ అంట రాంబాబు అన్నయ్యకి, అడిగి తీసుకుందామని. నేను లాయర్ పెళ్ళాన్ని, ఎవరిని అడగకుండా తీసుకొచ్చి. ఎందుకులే అమ్మా, ఆయనే పిలవండి. లేదంటే ఎక్కడ ఉన్నారో చెప్పండి, ఇచ్చేసి వెళ్తాను. ఉన్నారు. వద్దులే అమ్మా, వెయిట్ చేస్తాను. హలో, ఏంటి ఇక్కడ మీటింగ్? పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి చిన్న ఉత్తరం తీసుకొని పంపించడానికి కూడా ఇంత మీటింగ్ పెట్టాలా? అది చిన్న ఉత్తరం కాదు, కోర్టు నోటీస్. కోర్టు నోటీసా? మన రాంపితాని గారికి అయి ఉంటుంది. దీనిపైన రాంబాబునే రాసిందండి. జడ్జి గారు వాడిని అలా ముద్దుగా పిలుస్తారేమో. ఆయన కోర్టుకు సంబంధించిన వ్యక్తి ఇంట్లో ఉండగా నోటీస్ కూడా భయపడతారా? ఏంటి కోర్టు కాకరకాయ అంటూ పొద్దున్నే నన్ను తలుచుకుంటున్నారు? రే, కోర్టుకు వెళ్ళినప్పుడల్లా అలా ఒకసారి జడ్జి గారి కంట్లో పడితే నిన్ను రమ్మని ఇలా నోటీస్ పంపించరు. ఇది నాకొచ్చింది కాదురా, నీకొచ్చిన నోటీస్. నాకొస్తే నోటీసులు ఎందుకు వస్తాయరా? సరిగ్గా చూడు, జడ్జి గారింట్లోనో పీపీ గారింట్లోనో ఫంక్షన్ అయి ఉండొచ్చు. నేను సెలబ్రిటీ కదా, ఇన్విటేషన్ పంపించారేమో. ఏదో ఒకటి మీకు అందినట్టు ఆటోగ్రాఫ్ పాడేస్తే నేను వెళ్తాను. పోవయ్యా. ఏంట్రా పీత దాంట్లో మ్యాటర్? ఏటన్నయ్యా? రాంబాబ్కి నోటీస్ వస్తే నీ నోట మాట రాదేంటి పీత? ఇందులో మ్యాటర్ తెలిస్తే ఎవరి నోట మాట్లాడదు. నా అంచుకుంటా చెప్పరా. నీ పెళ్ళంతో నువ్వు కాపురం చేయట్లేదని కోర్టు ద్వారా నోటీస్ పంపి. గంగా, ఎంత పని చేసావే గంగా. అక్కోయ్, నువ్వు పక్కన చేస్తున్నావు తోడుబుట్టినోని నాకు చెప్పలేకపోయావు అక్క. ఏంటోదినా మా అన్నని ఇంత బ్యాట్ చేస్తావా? పంపిస్తే పంపించింది, ఇంట్లో లాయర్ని పెట్టుకుని బయట లాయర్తో నోటీస్ పంపిస్తావా? ఆల్ స్టాప్. నాన్న రాముడి మీద కోర్టుకు పోవడం ఏంటి పితానయ్యా? సరిగ్గా చూడు. ఈ నోటీసు వీడి భార్య పంపిందే, కానీ గంగ కాదు. పేరు తప్పు చదివాను. మంగంట, మల్కాజ్గిరి నుంచి. సో మీరందరూ నన్నాడు పోసుకున్నారు. అదెవరో ఆయన భార్య మంగ పంపిందట. ఆయన భార్య గంగ కదా? అది అది నువ్వే నువ్వే కదా? కదా? మరి మంగ ఎవరు? ఫ్రమ్ మల్కాజ్గిరి. ఏంటి బాబా కిరికిరి? రాంబాబు, మల్కాజ్గిరిలో అప్పుడప్పుడు సెకండ్ యూనిట్ షూటింగ్ అని వెళ్తూ ఉంటావు కదా? ఓలమ్మో అంటే సెకండ్ సెటప్ అనగా సుందరతనే. ఓరి తమ్ముడు, నా కాపురం కోల్పోయినాద్రు. ఈ టీవీ వాళ్ళని నమ్మొద్దని నాయన చెప్తూనే ఉన్నాడు. ప్రేమ గిమ్మని కాళ్ళు మూసుకుపోయి చేసేసుకున్నాను. కళ్ళు కప్పేసి ఇంకో కాపురం పెట్టేసినాడు అక్కో. నా బతుకులో బుగ్గేసినాద్రా తమ్ముడు. ఊరుకో గంగా, మేమందరం ఉన్నాంగా, డీల్ చేస్తాంలే. ఇంకా డీలింగ్స్ ఎటు ఉంటాయి వదినా? ఓన్లీ డైవర్స్. ఏ గంగా, నా మాట విను గంగా. దూరంగా పో. ఇక నీకు నాకు మాట్లాడి పితానన్న ఈ డాక్ల పత్రాలు రెడీ చేసేయ్. పేపర్ వర్క్ కంటే ముందు వారల్ డిస్కషన్స్ పెట్టుకుంటే బెటర్ కదా చెల్లమ్మా. నో అన్నా, నో మోర్ డిస్కషన్స్, ఓన్లీ డైవర్స్. వదినా మరి ఎంత తొందరపడకు, పాపం మా అన్నయ్య అలా చేసి ఉండడు. ఎంతైనా ఈ అన్న కదేటి, నువ్వు వెనకేసుకొస్తావు. తోటి ఆడదానిగా ఇంకో ఆడదానికి వచ్చిన కట్ట నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నో నో, ఐ కెన్ అండర్స్టాండ్. ఒరే పీత, నువ్వైనా నా జట్టుకొచ్చి వాదించరా. ఈయన మా లాయరు. ఒరే ప్లీజ్ సపోర్ట్ చేయరా, నన్ను ఒక్కడిని చేయకు. ఈ కాదు, నా లాయరు. గట్టికి లాయరు. సడన్ గా ఇంత డిమాండ్ నాకు. మా లాయరు. అయినా ఈ కేసు నా లాయరు. పదండి, వేరే లాయర్ చూసుకుందాం. ఈ పాటి ఇడాకల కేసుకి చాలు ఫ్రీగా చేసి పెడతాడు కదేటి. నో, నేను ఫ్రీగా చేయను. గంటకు ₹1,00,000. ఫీజు కట్టడం కంటే విడాకులు తీసుకోవడం బెటర్. అంటే ఈ డాక్లేయడానికి రెడీ అయిపోయినదేటి. ఓ తమ్ముడు, ఆ సెకండ్ సెటప్ నిజమే అన్నమాట. అక్కో, నాయనతో చెప్పిన డాక్టర్ జనాలతో మల్కాజ్గిరిలో మంగని చంపేస్తానే. ఆపండి, అసలు ఈ మంగ ఎవరు? ఈ మల్కాజ్గిరి ఎక్కడ? నాకేం అర్థం కావడం లేదు. నోటీస్ చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతసేపు చూస్తున్నావు, కోర్టు భాష అర్థం కావట్లేదా? అలివేలు మంగ అనబడే నేను రాంబాబు అనబడే టీవీ యాక్టర్ ని పెళ్ళాడి మొన్నటికి సంవత్సరం అయింది. ఏంటి ఫస్ట్ మ్యారేజ్ డే రోజు సెకండ్ మ్యారేజ్ కూడా చేసేసుకున్నావేంటి? ముందా లెటర్ వినండి. ఏ ఈ మధ్య కాలంలో తన దగ్గర నుంచి లవ్ లెటర్ లేని రాలేదేటి? అంతూ బ్లడ్ పడుతున్నా అది రాసింది ఇండానికి. అబ్బా, నువ్వు అసలు మనిషివే కాదా నేను ఉద్దేశం అక్క. అంటాడు రా, ఎన్నైనా అంటాడు. ప్లీజ్ చెల్లమ్మా శాంతించు, ఈ లెటర్ ఆలకించు. నా దగ్గర పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలున్నాయి. దయచేసి అందరూ సహకరించండి. ఇది
ఈ ఉత్తరం తాలూకు వృత్తాంతం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఆ మల్కాజ్గిరి అడ్రస్కి వెళ్ళి తేల్చుకొని వస్తాను. అలా అటు ఇటు రా. తేల్చుకొని వస్తావా తారుమారు చేస్తావా? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? అక్కోయ్. అదే మల్కాజ్గిరి అడ్రస్ నుంచి సైనిక్పూర్ అడ్రస్ కి మారుతావా అని. ఆ, అయితే వెళ్లాల్సింది నువ్వు కాదురా, నేను. కరెక్టే. తను లాయర్ నోటీస్ పంపిస్తే మనం ఏకంగా ఖాళీ లాయర్ ని పంపిద్దాం. ఈ నోటీసంతో పాటు నేను వెళ్ళి మా అక్కాపురం కూర్చేస్తావా? నిల్లేసాడతాను. పద పద. మీరు వింటున్నారు FM 143. ఇప్పుడు మా FM నుంచి మా విడాకులు అనే ఒక మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్. ఒసేయ్, సిచ్యువేషన్ ఇలా కూడా వాడుకుంటున్నావా? హాయ్, నేను మీ లక్ష్మీ లవ్లీ లతిక. మాటల చెకోరితో పాటల కచేరీ. చెప్పండి, మీకు ఎవరు కావాలి? రాంబాబు గారు. మీరెవరు? ఆయనకి బాగా కావాల్సిందాన్ని. బాగా కావాల్సిందాన్వా అంటే? ఇంకంతకంటే ఏం చెప్తాం? అసలు ఏం చెప్పావని సరిగా చెప్పు. నా నోటితో నేను ఎలా చెప్పను మా బంధాన్ని? సిగ్గుపడే రిలేషన్ మీది? కాదు, తలెత్తుకునే బంధమే. 3 ముళ్ళ బంధం. అంటే నీ పేరు అలివేలు మంగ. సింపుల్ గా మంగ. ఓరే అన్నయ్య. ఏంటా అరుపులు? నువ్వు ఎస్, నేనే. తప్పుకోండి. ఇదేంటి? అవును నువ్వే. అవును నేనే కదా. ఆ రోజు నువ్వే. ఆ రోజు కూడా నేనే. గుర్తుపట్టేశాడు. అంటే రెండో పెళ్లి నిజమే అన్నమాట. అయినా ఇలా డైరెక్ట్ గా వచ్చేసారు. ఇంటి అడ్రస్ ఎవరిచ్చారు? ఈ అడ్రస్ కి నోటీస్ రంగాలింది. మనిషి కనుక్కొని రాలేదా? మరే మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అలా అనిపిస్తే మాత్రం ఇలా వచ్చేయకూడదు. అవును, ఇక్కడ మా వదిన సౌత్ పూర్ ఉంటుందని. ఈవిడెవరు? అది- ఆగు, నాకు అర్థమైపోయినది. సీతనని మేము లాయర్ గా పెట్టుకున్నామని నువ్వు బీబీని లాయర్ గా పెట్టుకున్నావేటి? అయ్యో, అది లేడీ లాయర్ కాదు, లేడీ డాల్. ఏటి బీటి సైకిల్ ఎటు సుందరదన ఇక్కడ కాపురాలే కూలిపోతుంటే ఆ కాల్చే కొరిదయే మీవిడే వదినా. అంటే నోటీసు మంగ. మల్కాజ్గిరి మంగ. ఏంటండి ఆవిడంటే భయం ఉన్నట్టు నటిస్తున్నారు? నటించడం ఏంటి? నా నటన బాగుందని ఫ్యాన్ అని చెప్పావు. ఫ్యాన్ గా వచ్చిందని పెళ్ళంగా చేసుకున్నావు. నువ్వు ఆగవే. చూడమ్మాయి, నా ఫ్యాన్ గా వచ్చావు, అంతవరకు బాగుంది. ఈ డ్రామా అంతా ఏంటి? ఇదింతే. నేను మీ భార్యగా ఉండాలనుకుంటున్నాను, ఉంటున్నాను. ఉంటున్నాను నువ్వు డిసైడ్ అయితే సరిపోదు. పెళ్లికి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఉన్నాయి. ఎంతసేపు స్కానింగ్ చేస్తావు? ఇది నా నిత్య పెళ్లి కొడుకు డైలీ సీరియల్లో పెళ్లి కొడుకు గెటప్. ఈ డ్రెస్ ని ఇలా కూడా వాడతావు రాంబాబు? అబ్బా, ఆ ఫోటో నీ పెళ్లి ఇలా వాడుకుంది. ఓహో, మరి నేను ఆ సీరియల్లో నటిని కదే, నాకెలా వచ్చాయి ఆ ఫోటోలని పెళ్లి బట్టలు? గ్రాఫిక్స్ చేసి ఉంటావు. మా ఆయన్ని మాయ చేసుంటావు. ఈ గ్రాఫిక్స్ ఫోరెన్సిక్ లో చెల్లవు. ఏడోకు. సరే, ఇవేవి చల్లవు. సొంత చేత్తో సంతకం చేసి మరి నన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు. అది రిజిస్టర్ కూడా అయింది. చూడండి. అవును, ఇది నా సంతకమే. కానీ ఇలాంటి మ్యాటర్ మీద నేను స్పృహలో ఉండగా సంతకం అయితే పెట్టలేదు గంగా. ఆ పక్కనే సాక్షి సంతకం కూడా ఉంది. రెండో పెళ్లికి సాక్షి సంతకం చేసిన తలమాసినోడెవడు? ఈయన దోస్తు లాయర్. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఆ అమ్మాయి లేడీ ఇంట్లో లేదు. నేను వస్తున్నానని ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటా, పారిపోయింది. ఓ, వెంట తీసుకురాలేకపోయానని అంత సీరియస్గా చూస్తున్నారా? నాకు తెలుసు. డోంట్ వరీ, ఏ రాత్రికైనా ఇంటికి చేరొచ్చు. అందుకే మన సత్తిపొడిని కాపలా పెట్టొచ్చాను. దొరికితే మనకు ఫోన్ వస్తుంది. ఈవిడెవరు ఎక్కడుంది? రే మిత్రదోహి, చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఓ నటుడిగా నటిస్తావురా? ఏం జరిగిందిరా? నిన్ను వదలరా రాంబాబు. ఇలాంటి పాడుపడిని చేసిన వాడికి వాత కూడా ఒక ప్రాథమిక శిక్ష తెలుసా? చెప్పకుండా ఏదేదో చేస్తున్నారు. వాత పెట్టే ముందు విషయం చెప్పండి. చెల్లమ్మా, నువ్వన్నా చెప్పమ్మా. పెళ్లి ఒప్పంద పత్రం ఎవరిది? అబ్బా, ఫ్లోలో పడి పేరు మర్చిపోయినట్టున్నావు. స్లోగా చదువు.
మంగార్ రాంబాబు అంటే ఈవిడ మంగ ఫ్రమ్ మల్కాజ్గిరి. గ్లాడ్ టు మీట్ యు. అబ్బా, అంటే వీళ్ళ పెళ్లికి ప్రూఫ్లు కూడా ఉన్నాయన్నమాట. నీ లాయర్ కళ్ళతో వీటిల్లో ఏది ఫేక్ ఏది ఫేరో చూసి చెప్పు. ఫోటోలు ఫేరు, సంతకాలు ఫేకు. బా, నీ బొంద ఫోటో గ్రాఫిక్స్ సంతకాలు ఒరిజినల్. అవునా? సరిగ్గా చూడరా, ఎందుకు పనికిరానోడి సంతకం ఇంకోటి ఉంది అక్కడ. ఎందుకు పనికిరాకపోవడం ఏంటి? ఇది విట్నెస్ సైన్, అదే కీలకం. ఇదేంటి నా సైన్ ఉందేంటి? దీని అంతటికీ మూల కారణమైన కీలక వ్యక్తివి నువ్వే కాబట్టి. ఊరుకో, నేను సాక్షిగా ఉండి మీ పెళ్లి చేయడం ఏంటి? అయినా ఇవి నేను మొదటిసారి కాదు. షూటింగ్, ఫ్యాన్స్, ఆటోగ్రాఫ్. అమ్మయ్యా గంగా, ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చిందిగా. ఊరుకో వదినా. ఊరుకో. ఆటోగ్రాఫ్ అని చెప్పి ఎంత పని చేస్తుందా? అవును రోయ్, ఆ రోజు అరచేతి మీద ఆటోగ్రాఫ్ అడిగిన పిల్లని పేపర్ ఇచ్చాక దోలింది నువ్వే కదా. అబ్బా, ఆపు, నేను ఇచ్చిన చిన్న పేపర్ ముక్క. ఇదిగో దీనిలా మడిస్తే చిన్నగా అయింది. పైగా అది స్టాంప్ పేపర్ నీ పేరు మీద ఉంది. దాన్ని రిజిస్టర్ కూడా చేయించింది. దగ్గరుండి నువ్వే చేయించినట్టుంది పెళ్లి. అంటే ప్రూఫ్లు చాలా స్ట్రాంగ్ గా పెట్టుకుందన్నమాట. అంతకంటే స్ట్రాంగ్ గా నువ్వు వాదించలేకపోతే చెప్పు, మీ గురు రామ్ జెట్మలాని సంప్రదిస్తాం. అంతకంటే ముందు నేను మంగని సంప్రదిస్తా. హలో, నేను నిత్య పెళ్లి కొడుకు సీరియల్ కాస్ట్యూమ్ అని మాట్లాడుతున్నాను. సార్ లేరా మేడం? బాగున్నారు. హలో, రేపు శోభనం సీన్ ఉంది. తెల్ల పంచ తెల్ల చొక్కా తెచ్చుకోండి సార్. ఇక్కడ 7 సీన్ జరుగుతుంది, చూసుకొని తెస్తాను. వేరే షూటింగ్ లో ఉన్నారా సార్? అవును, గన్ షూటింగ్ లో ఉన్నాను. ఏమంది? ఎంత డబ్బు కావాలంది? మచ్చన్నా మా నాయన్ని అడిగి తెచ్చి దాని ముఖాన్ని కొడతా. మా అన్న కాపురం కోసం నా దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేస్తాను. ఆమెకు కావాల్సింది బంగారాలు, డబ్బులు కాదట. మరి రాంబాబా? కాదు, ఇంకేంటట? మన రాంబాబు ఆ నిత్య పెళ్లి కొడుకు సీరియల్ మానేయాలట. నేను ఆ సీరియల్లో మానేస్తే తనకు లాభం ఏంటి? నా అభిమాన హీరోని అంతమంది భార్యలకి హీరోగా చూడలేక ఒక్కళ్ళ ఇద్దరా ఏకంగా 8 మంది భార్యలు ఆ సీరియల్లో. సీరియల్ ఇది జీవితం, నటనగానే చూడాలి కదమ్మా. నో, మీ వీరాభిమానిగా నాకు అది నచ్చలేదు. అందుకే ఈ డ్రామా ఆడాను. ముందు మీరు ఆ సీరియల్ మానేయాలి, లేదంటే ఇక్కడే తిష్ట వేస్తాను. నో, ఐ అగ్రీ యువర్ డిమాండ్. ఆయన సీరియల్ మానేస్తాడు, నేను హామీ. హలో ప్రొడ్యూసర్ గారు, నిత్య పెళ్లి కొడుకు సీరియల్ నుంచి ఈ రేటింగ్ స్టార్ డ్రాప్ అవుతున్నాడు. రీప్లేస్మెంట్ కి ఇంకో రన్నింగ్ స్టార్ ని చూసుకోండి. అయితే నేను మీ ఇంట్లో నుంచి వాకౌట్. స్టాపు, ముందా ప్రూఫ్లు ఇచ్చెళ్ళు. ఇవిగో, అందరికి బాయ్. పీతానన్నా, వీటి డూప్లికేట్స్ దాని దగ్గర ఉండుంటాయి. మళ్ళీ వచ్చి గొడవ చేదని గ్యారంటీ ఏంటి? అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం? దాని దగ్గరికి వెళ్ళి రాంబాబుతో ఇక దానికి ఏ సంబంధం లేదని పేపర్ మీద రాయించుకునిరా. ఆ పేపర్ పట్టుకుని అటు నుంచి అటు కోర్టుకెళ్ళి అఫీషియల్ గా విడాకులు కూడా పట్టుకునిరా. ఇక ఈ లైఫ్ లో మన జోల్కి రాదు. కాని పెళ్లికి విడాకులేంటి, ఇంతటితో వదిలేక. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ముకి లవ్లీ లతీకా. ఇప్పుడు వర్షం అనే ఒక సూపర్ మూవీ నుంచి ఒక సూపర్ గుడ్ సాంగ్ మీ అందరి కోసం విని ఎంజాయ్ చేయండి. ఓ లక్కో, ఆ మల్కాజ్గిరి మంగపీడ ఇరగడైనట్టేనా? నాటేనా అన్నయ్య? నట్టే, కేసు గెలిచాం. చెప్తావేంటి పితా? రాంబాబు, రా 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 రా. రాంబాబు, నీ పెళ్ళంగాని పెళ్ళంతో ఈడాకులు శాంక్షన్ అయ్యాయి. రిజిస్టర్ పోస్ట్. మళ్ళీ నోటీసా? ఏమిటి పీతా, నోటీస్ చూసి మళ్ళీ అలా మొహం పెట్టావు? విడాకులకి సంబంధించి కోర్టు ఆర్డర్. రాంబాబు ఆదాయంలో సగం ప్రతి నెల ఆ మంగకు భర్ణంగా చెల్లించాలట. గంగతో రాంబాబురా, కొంగు చాటు భర్తరా.